రైట్ అన్న, ఇప్పుడు మీకు అంటే తెలంగాణ మీద ఒక క్లారిటీ ఉంది, అంటే ఇది అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆంధ్రాకి సంబంధించినటువంటి వర్గీకరణ మీద ఎందుకు మీరు ఎక్కువ మాట్లాడతలేరు, ఓన్లీ తెలంగాణకు సంబంధించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? దానికి ఒక కారణం ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తాడని నమ్మకం ఉన్నది, నంబర్ 1. సేమ్ టైం అది చేసేంతవరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేస్తలేడు అతను. కానీ ఇక్కడ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి, ఇక్కడ వేగవంతం చేసుకోవాలి. అందుకోసం ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, స్వాగతించారు. అందరికంటే ముందు నేనే అమలు చేస్తా అని చెప్పడమే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తాను అన్నాడు. అంతేనా? మరి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు, భారతదేశంలో అందరికంటే ముందు నేనే అమలు చేస్తాను రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు ఉద్యోగాల్లో వర్గీకరణ లేకుండానే భర్తీ చేసిండా లేదా? అక్కడ హామీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, కమిషన్ ఇచ్చిండు, ముందుకెళ్తున్న క్రమంలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం భర్తీ లేదు. నాకు అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు, ఆయన ప్రక్రియ ముందుకు సాగుతున్నది. మాకు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ అవుతుంటే, నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వస్తుంటే మాకు కొద్దిగా ఇబ్బంది పడతాం. కానీ ఇక్కడ అందరికంటే ముందు అమలు చేస్తామన్నది ఎవరు? ఈయన. పోనీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది ఎవరు? నేను ఎక్కువ గట్టిగా మాట్లాడాలి? నా సొంత రాష్ట్రం ఏది? నేను ఎక్కడ మాట్లాడాలి? ఇక్కడే మాట్లాడాలి. అక్కడ నమ్మకం ఉన్నది, ప్రక్రియ కొనసాగుతుంది, ఉద్యోగాల భర్తీ నిలిచివేయబడ్డది. అంటే రేపు చంద్రబాబు కూడా ఒకవేళ ఇట్లా చేస్తే అక్కడ ఫైట్ చేస్తారు. అరే నేనంటే న్యాయం చేస్తామని ఎవరైనా మాట ఇస్తే కొంతకాలం నమ్ముతాం. అవును, రేవంత్ రెడ్డి గారి మీద 2 నెలలు నేను ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన కాడ నుంచి ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 2-3 తారీఖు వరకు దాదాపు 2 నెలల్లో నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? అరే ఆయన చేస్తాను చూద్దామని చెప్పి ఏర్పాటు చేస్తాడు కమిషన్. అంతే కదా. ఇప్పుడు మనం ఏదో చేస్తాను మీద అనుమానాలు పెట్టుకొని ఎందుకు చేస్తలేవని చెప్పి అనడం కంటే, చేయకుండా కొంత మోసం జరుగుతుందని మనకు నిర్ధారణ అయిన తర్వాత కూడా మనం మాట్లాడాల్సింది. నిర్ధారణ కాకముందే మాట్లాడినాం అనుకో, కావాలని అన్న ఘర్షణ పెట్టుకుంటుండని అభిప్రాయం ఇతరులకు ఎందుకు రావాలి? నాకు అవసరం ఏమన్నా అన్న. సార్, అప్పట్లో మీరు సీఎం అంటే రేవంత్ రెడ్డిని మాలలకు కొమ్ముగాస్తున్నాడు అనేసి ఒక ఆరోపణ చేసిరు. ఇంకా ఇప్పుడు ఆయన సీఎం అయ్యింది కదా, ఇంకా అదే ఆరోపణకు మీరు కట్టుబడి ఉన్నారా? గాంధీ భవన్కు మిమ్మల్ని పీసీసీగా ఉన్నప్పుడు ఆయన పిలిపించి అవమానించారు అనేసి సమాచారం ఉంది. నిజంగా అసలు ఆ రోజు ఏం జరిగింది? నిజంగానే అవమానించారు మిమ్మల్ని? అంటే అట్లా తల్లి, విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడడానికి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీలో కొంత పెరగాలని కోరడానికి నేను గాంధీ భవన్కి వెళ్ళాను. ఆ రోజు గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు ఒక అర్ధగంట అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాడు మహారాష్ట్ర అతను, ఠాకరే, మాణిక్రావు ఠాకరే. ఆయన చాలా మంది కూర్చున్నారు, అర్ధగంట సేపు మాట్లాడినాక ఈయన ఏదో విలేకరుల సమావేశం ఉన్నాడు. విలేకరుల సమావేశం తర్వాత మళ్ళీ ఆయన పిసిసి ఛాంబర్కి వచ్చేసాడు. మేము అక్కడ ఉన్నాం. కనీసం ఒక 5 నిమిషాలతో మాట్లాడకుండా వినతి పత్రం నిలబడే తీసుకున్నాడు. సరిగా పోండి అన్న, మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు ఆన్సర్ కూడా లేదు, కనీసం కూర్చొని చర్చను కూడా జరగలేదు. అట్లాంటప్పుడు అదే గాంధీ భవన్లో మీటింగ్ పెట్టాం మేము. కాంగ్రెస్ పార్టీ కొంత పద్ధతి మార్చుకోవాలి, అంతే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా పద్ధతి మార్చుకోవాలి. వర్గీకరణ విషయంలో స్పష్టత లేదు, వచ్చిన వాళ్ళ పట్ల కనీసం గౌరవంగా మాట్లాడే సాంప్రదాయం కూడా లేదు, ఇది పద్ధతి కాదని చెప్పి అదే గాంధీ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. అది బయట పెట్టలే, వాళ్ళు పిసిసి నాయకత్వం ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారో అదే వేదిక మీద నేను మాట్లాడాల్సి వచ్చేసింది. ఆయన ఆ రోజు కరెక్ట్గా వ్యవహరించలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. దాని మీద ఆయన కొంత లూజ్ కామెంట్ చేసిండు. లూజ్ కామెంట్ చేస్తే నేను కూడా మళ్ళీ ఎదురుదాడి పత్రికా విలేకరులతో నేను చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి అసలు ఉద్యమకారుడే కాదు, సో సీఎం బ్రోకరిజం చేసి బ్రోకర్ తోటే ఇవన్నీ చేసే ఈయన సీఎం అయ్యిండు అన్న తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసిరు. ఎందుకు చేసిరు సార్ అట్లాంటి? బ్రోకరిజం అనే నా నోటి నుంచి అట్లాంటి పదాలు ఎప్పుడు రావు తల్లి. ఆయన తప్పు చేస్తే ఏ కోణంలో తప్పు జరిగిందో ఆ తప్పుని నేను విశ్లేషిస్తా కానీ ఇతరులాగా నేను ఎప్పుడు. కానీ ఉద్యమకారుడు కాదన్న మాటలు కూడా మాట్లాడు. మరి ఆయన ఉద్యమకారుడు నువ్వు అంటావా చెప్పరా? నువ్వంటే నేను ఒప్పుకుంటా. ఆయన ఉద్యమకారుడు ఎట్లా అవుతాడు తల్లి? ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు చెప్పరా? ఆయన ఉద్యమకారుడు కాదు, అంతే. దాని గురించి అమ్మ, విషయం ఏంటంటే తల్లి, ఎస్సీ వర్గీకరణ సందర్భంలో మాకు 2 సభల్లో ఆయన పాల్గొన్నాడు. ఒక సందర్భంలో ఒకటి ఢిల్లీలో జరిగిన ధర్నాలో వర్గీకరణ కోసం పాల్గొన్నాడు,
ఒకటి ధర్మయుద్ధం వెంకయ్య నాయుడు గారు అదే పరేడ్ గ్రౌండ్కి వచ్చినప్పుడు పాల్గొన్నాడు. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలంగా ఉన్న సందర్భంలో నేను ఆయనకు అనుకూలంగానే ఉంటాను. ఇక్కడ కొంత అవమానం జరిగింది కాబట్టి నేను అది గాంధీ భవన్లో మేము ఫేస్ చేశాం. ఓకే, అందుకోసమే కదా మళ్ళీ మా నిరసన వ్యక్తం చేసింది. మా నిరసన వ్యక్తం చేసామా లేదా, మా అరెస్ట్ అయినామా లేదా? ఇప్పుడు మా ఆఫీస్ నుంచి అంబేద్కర్ దాకా నల్ల జెండాలతో ప్రదర్శన ఎందుకు చేశాం? ఎల్బీ స్టేడియంలో ఎప్పుడైతే టీచర్ పోస్టుల ఉద్యోగాల భర్తీ పత్రాలు ఇస్తున్నాడో కదా, నియామకం పత్రాలు ఇస్తున్నాడో, ఆ ఇస్తున్న రోజే కదా నేను నిరసన వ్యక్తం చేసింది. అందువల్ల న్యాయబద్ధంగా ఉంటే మేము న్యాయబద్ధంగా ఉంటాం. కొంత ఎక్కడనో వంచినట్టు చేస్తే మేము ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. ఎదుర్కొనే ప్రయత్నంలో కదా మేము అరెస్ట్ అయింది. చేస్తే సంతోషం ఎత్తాలి, చేయకపోతే మేము మా పద్ధతులు మేము నిరసన వ్యక్తం చేయాల్సిందే కదా అంటాను. ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది, రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చు, పంపకాలు చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు 2 రాష్ట్రాలేమో అంతకుముందునే అమలు చేస్తున్నాయి. ఏది పంజాబ్ అండ్ తమిళనాడు. ఓకే. హర్యానా ఏమో కమిషన్ వేసింది, కమిషన్ ఇప్పుడు తొందర తెప్పించుకునేది బీజేపీ ప్రభుత్వం అక్కడ అమలు చేస్తున్నది. హర్యానాలో మననే అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గారు కమిషన్ వేసాడు, 2 నెలలు గడువు ఇచ్చాడు. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వమని అక్కడ చెప్పాడు. అక్కడ నోటిఫికేషన్ ఏమి ఇస్తలేరు. అక్కడ సిద్ధరామయ్య ఒక బీసీ, అతను ఆ పద్ధతిలో ఉన్నాడు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిషన్ తీసుకొచ్చినప్పుడు వర్గీకరణ జరిగింది. కాకపోతే ఈ మధ్యలో మనకు విభజన 2 రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నిష్పత్తి, అక్కడ నిష్పత్తి, ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో ఉన్న తేడా ఉన్నదనే విషయాన్ని కమిషన్లు అధ్యయనం చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాయి. ఆ రిపోర్ట్ తర్వాత వీళ్ళు ముందుకెళ్ళక తప్పదు. ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. కమిషన్ ఏర్లే కదా ఇక్కడ ఇంకా వేశారు కదా, ఇక్కడ కమిషన్ ప్రక్రియ ముందుకెళ్తుంది కదా. ఓకే. సో ఈ విధంగా ముందుకు అక్కడ కమిషన్ పడ్డది. ఏపీలో కమిషన్ పడ్డది. ఆయన ఐఏఎస్ రిటైర్డ్ తోటి కమిషన్ వేశారు, రాజీవ్ రంజన్ మిశ్రా. ఇక్కడ ఒక ముస్లిం హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఇక్కడ కమిషన్ ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏది ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ 2 నెలలు, అక్కడ 2 నెలలు, కర్ణాటకలో 2 నెలలు, మహారాష్ట్రలో కూడా వర్గీకరణ మీద కమిషన్ అంతకుముందు వేశారు మొన్న, అక్కడ కూడా 2 నెలలు. అంటే బహుశా డిసెంబరు 2వ వారం నుంచి ఈ చివరి వారం లోపు కమిషన్ రిపోర్ట్ ఇస్తుందేమో అక్కడ ఇక్కడ అని అనుకుంటున్నాం. ఆ తర్వాత జనవరిలో వర్గీకరణ ప్రక్రియ వాళ్ళు వేగంతో చేయాలి.